కంటిన్యూస్గా శనివారం ఆదివారం తర్వాత ఎన్నికలు 3 రోజులు కంటిన్యూస్గా సెలవు రావడంతో జనాలందరూ ఓటును వినియోగించుకోవాలి కాబట్టి అందరూ ఊర్లలోకి పోతున్నారు. దాంతో జనాలకు బస్సులు సరిపోగా చాలా ఇబ్బంది అవుతుంది. ప్రైవేట్ బస్సులో పోదామంటే వాళ్ళు రేట్లు చాలా అత్యధికంగా పెంచేసిండ్రు. ఒకవేళ ఇప్పుడు సూర్యాపేట వరకు హైదరాబాద్ నుండి సూర్యాపేట పోవడానికి 1000 రూపాయలు ఉంటే దానికి ఒక 500 యాడ్ చేసి 1500 చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు. సో జనాలందరూ ప్రైవేట్ బస్సుల కన్నా మన ఆర్టీసీ బస్సులో పోవడానికే ఇష్టపడుతున్నారు. దాంతో మనం ఇప్పుడు ఎల్బీ నగర్ నుండి నల్గొండ పోయే సూర్యాపేట పోయే ప్లేస్లో ఉన్నాము. ఇక్కడ జనాలందరూ ఆర్టీసీ బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు. కార్లు వచ్చినా ఎక్కి పోదామని వెయిట్ చేస్తున్నారు, కానీ కార్లు రావట్లేదు, బస్సులు రావట్లేదు. బస్సులు వచ్చినప్పటికీ సూర్యాపేట నాన్ స్టాప్ అని చెప్తున్నారు. ఎక్కుదామని పోయేసరికి అక్కడ చాలా ఫుల్ ఉంటున్నారు. ముందు నుండి వచ్చేటప్పుడే ఎక్కి వచ్చేస్తున్నారు కాబట్టి ఫుల్ ఉంటున్నారు. ఇప్పుడు ఈడ చిన్న చిన్న ఊర్లు మధ్యలో ఆపే స్టాప్స్ ఉంటాయి కదా, అందులో అక్కడ నార్కెట్పల్లి అని అట్లాంటి కొన్ని స్టాప్స్లో దిగుదామని చెప్తే నాన్ స్టాప్ ఉంది, ఇందులో ఎక్కద్దు అని చెప్పి ఆపుతున్నారు. నార్కెట్పల్లి ఇట్లాంటి పోయే ప్లేస్లో పోయే వాళ్ళు దాదాపు 3-4 గంటల నుండి వెయిట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. వాళ్ళు వెయిట్ చేసినప్పటికీ వాళ్ళకి బస్సులు రాలేవని ఇబ్బందులు పడుతున్నారు. మనం ఇక్కడ ఉన్న ప్రజలతోని కొంతమందితో మాట్లాడదాం. మీరు ఎంతసేపు అవుతుందండి వెయిట్ చేస్తున్నారు? ఎక్కడికి వెళ్ళాలి? నార్కట్పల్లికి వెళ్ళాలి. ప్రైవేట్ బస్సులు యూజ్ చేసుకోవాలి లేవుగా, కొట్టనే వస్తారు. అయ్యి లేవు కదా, ఏవి లేవు, ఏ బస్సు లేదు. కార్లు విజయవాడకి వెళ్తున్నాయి డైరెక్ట్. నార్కట్పల్లి లేదంట స్టాప్ గిట్ట. ఖమ్మం బస్సు ఖమ్మం స్టాప్ ఉందంట. మేము బస్ ఎక్కలేదు అయితే ఇప్పటివరకు అయితే ప్రజెంట్గా. సిటీలో ఎక్కినాము, సిటీలో దిగి వచ్చినాము. ఇక్కడైతే మరి ఊళ్ళో పోవాలంటే ఇబ్బంది అవుతుంది చాలా. వస్తున్నాయి కానీ అది ఫుల్ అయిపోయినాయి ఆల్రెడీ. అన్ని ఖమ్మమే పోతున్నాయి. ఖమ్మం విజయవాడ అక్కడ సైడే ఉన్నాయి కానీ ఇంతవరకు నల్గొండ బస్సే లేదు ఇంతవరకు. ఓట్లు ఉండడం వల్ల జనాలందరూ మోస్ట్లీ ఊర్లలోకి వెళ్ళిపోతున్నారు ఓట్లు వేయడానికి. ఓటు వినియోగించుకోవాలి కాబట్టి అందుకనే అసలు ఖాళీ లేకుండా పోయింది. ఇప్పుడు అడుగుదాం మనం కొంతమంది ప్రజల్ని. మీరు ఎక్కడికి వెళ్ళాలి? సేమ్ అదే ఉంటుంది. నల్గొండ డిస్ట్రిక్ట్ నార్కట్పల్లి పోవాలి. బస్సులు చాలా టైం తీసుకున్నా కానీ బస్సులు రావట్లేదు. ఒకవేళ వచ్చినా కానీ నార్కట్పల్లి స్టాప్ లేదు. సూర్యాపేట ఖమ్మం అని పిలుస్తుండ్రు, ఇప్పుడు నార్కట్పల్లి స్టాప్ లేదు అంటారు. నాన్ స్టాప్ అంటారు. అవి పాత బస్సులు వేసారు, స్టాప్ లేరు. ఏదో బస్సు నిలబడిపోదాం కానీ స్టాప్ లేదంటారు. ఇక మాకు ఎప్పుడు దేవుడు కారణం కూడా తెలియదు. ఇక ఓటు వేయడానికి వెళ్తున్నారా? ఓటు వేయడానికి పోతుంది. చూసినాం కదా, ఓటు వినియోగించుకోవడానికి పోయే వాళ్ళు మస్తు మంది ఉన్నారు. ఇప్పటికీ బస్సులు కొన్ని పెంచినామని ఆర్టీసీ చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది. ఖమ్మం సూర్యాపేట అంటున్నారు కానీ మళ్ళీ నార్కెట్పల్లి ఇట్లాంటి మధ్యలో చిన్న చిన్న ఊర్లలో ఆపుతలేరు అని చెప్తున్నారు జనాలు. ఎక్కడికి వెళ్తున్నారు? నల్గొండ వెళ్తున్నాం. ఎంతసేపు అవుతుంది? అర్థం కదా ఎంతసేపు అయింది? చాలా సేపు అవుతుంది. బస్సులు ఏం లేవు ఇక్కడ. చాలా ఇబ్బంది అవుతుంది పోవడానికి కూడా. 400 తీసుకుంటారు ఇక్కడ నుంచి సూర్యాపేటకి. 400 తీసుకుంటారు వేరే ప్రైవేట్ వెహికల్ వాళ్ళు. ఓటు వేయడానికి వెళ్తున్నారా? అవును, ఓటు వేయడానికి వెళ్తున్నాం. ఈ రోజుకి అది ఆంధ్రప్రదేశ్లో ఓట్లు అవుతున్నాయి కాబట్టి ఆ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు ఇద్దరు కలిసి ప్రయాణం చేయడానికి ఒకటే రోజు శుక్రవారం శనివారం ఆదివారం 3 రోజులు ప్రయాణానికి సిద్ధపడి వెళ్ళిపోతున్నారు. అందరికి సరిపోని బస్సులు అందుతున్నవి. జనాలు గంటలు వెయిట్ చేస్తున్నారు. గంటలు అంటే బస్సులు కొంచెం రోడ్డు ట్రాఫిక్లో జామ్ అయ్యి వచ్చేస్తున్నాయి. ప్రతి బస్సులో వెళ్ళిపోతున్నారు అందరూ. ట్రాఫిక్ కోసం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? వాళ్ళకి మంచినీళ్ళు కానీ నీడకు సీట్లు నీడ వేసినాము, పందిరి వేసినాము. ఆ పందిరి కింద కూర్చొని బస్సులు వచ్చినంతసేపు ఆగి వెళ్ళిపోతున్నారు. పెంచారు, స్పెషల్ బస్సులు వేసారు, వాటికి వేసి పంపిస్తున్నారు. ప్రైవేట్ బస్సులు ఎక్కడానికి ఏమి ఇష్టపడట్లేరు వాళ్ళు. సేమ్ ఒకటే డే ప్రయాణం కాబట్టి వెళ్ళిపోవచ్చున్నారు. నైట్ ప్రయాణానికి డే ప్రయాణానికి ఆర్టీసీలో డే ప్రయాణం చేయడానికి సిద్ధపడి వచ్చారు కాబట్టి డే ప్రయాణానికి వెళ్ళిపోతున్నారు జనాలు. నైట్ ప్రయాణానికి ఇబ్బంది ఉంటుందని డే వెళ్ళిపోతున్నారు. మీరు ఎటు పోతున్నారు? ఎంతసేపు అవుతుంది వెయిట్ చేయబట్టి? అర్ధగంట అవుతుంది. సూర్యాపేట కాదు, నల్గొండ మించి పోవాలి. ఏది రాలేదు కదా, అన్ని విజయవాడ సూర్యాపేట అటు పోతున్నాయి కదా. నగరకాలు సూర్యాపేట మించి పోతున్నాయి. విజయవాడ అయినా ఇటు ఏదైనా